సార్ సార్ టైం ఎంతైంది? టైమా చూడబాయ్, ఇక్కడి నుంచి చిన్నగా వెళితే అల్లీపురం వస్తుంది. అక్కడి నుంచి పక్కకి తిరిగి 2 ఫర్లాంగులు వెళితే రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడి నుంచి కంచరపాలానికి అడ్డ రోడ్డు ఉంటుంది. ఆగు, అక్కడ సత్యా టెంబర్ డిపో అనే కడప దుకాణం ఉంది. దాని యజమాని వెంకటేశ్వర్లు గారు, ఆయన నా ఫ్రెండ్. ఆయన చేతికి వాచి ఉంటుంది. నేను టైం అడిగానని చెప్తారు. వెళ్ళమ్మా. సార్ సార్ సుత్తి వీరభద్రరావు గారు మీకు ఏమవుతారు? సుత్తి వీరభద్రరావు గారు, ఆయన సుత్తి నేను కొడవలి. గుడ్ ఈవినింగ్ మేడం. మే ఐ కమ్ ఇన్? హలో, కమ్ ఇన్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. ఏవండి, వీరు గిరిధర్ గారని వివేక్ స్టోర్స్ ప్రొప్రైటర్. ఓ, గ్లాడ్ టు మీట్ యూ. గ్లాడ్ టు సీ యూ. కూర్చోండి. థ్యాంక్ యూ. ఏమిటి ఇలా వచ్చారు? అదేం లేదు సార్, అసలు ఇది మీలు అనుకోలేదు. సేల్స్ ప్రమోషన్ కోసం ఊళ్ళో పెద్దవాళ్ళని కొంతమంది స్వయంగా కలుసుకుని డైలీ 2 అవర్స్ నేనే క్యాన్వాసింగ్ చేస్తున్నాను. అవును సార్, మీరు ఒక వీడియో తీసుకోకూడదు? ధర తగ్గించిస్తాను. వద్దండి, ఇప్పట్లో అవసరం లేదు. మీకు అవసరం లేదు సార్, మీ పనుల్లో మీరు తిరుగుతుంటారు. ఇంట్లో ఒకరే పాపం, ఏ తోడు లేకుండా, కనీసం పిల్లలైనా లేకుండా ఉన్నారు మేడం. ఆవిడ వీడియో బెస్ట్ కంపెనీ. ఆవిడ అడిగి చూడండి సార్. ఆవిడకి ఆవిడే బెస్ట్ కంపెనీ, ఇంకే కంపెనీ అక్కర్లేదు. ఓ, షీ లైక్స్ సాలిట్యూడ్. ఒంటరితనాన్ని ప్రేమించే వాళ్ళంటే గొప్ప వేదాంతం తెలిసిన వాళ్ళే. ఐ రెస్పెక్ట్ దెమ్. మళ్ళీ వస్తాను. మరోసారి మిమ్మల్ని కొరియర్ చేస్తాను. వస్తాను. ఓకే. హలో, రమేష్. హలో, నమస్కారం అండి. అనసూయమ్మ గారు ఉన్నారండి? జస్ట్ మూమెంట్. అనసూయ, నీకు ఫోన్. నాకెవరబ్బా ఈ టైంలో ఫోన్ చేసేది? నాన్నగారా? కాదు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరు. హలో. హలో, ఎవరు కావాలి? అను డియర్, డార్లింగ్, కులాసా, నువ్వు కావాలి డియర్, నువ్వు నాకు కావాలి. ఎవడా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడేది? ఏమిటను? ఎవరది? ఎవడో తాగుపోతండి, ఏదోదో వాడుతున్నాడు. ఇలాగూ. హలో హలో హలో, ఎవరు లేరే? హలో. నీ మొగుడికి ఇస్తాను ఫోను. ఖర్చుకున్న పిల్లని మరో మగాడు కావాలని కోరితే ధారాళంగా ఇచ్చేంత అడ్వాన్స్ కాలేదు మన దేశం. కాబట్టి మనం రహస్యంగానే సుఖపడాలి. ఏమంటావు డార్లింగ్? మాట్లాడు. కోపం వచ్చిందా? నిన్ను చంపేస్తాను. చావురా. చూడండి, వాడేదో వాడుతున్నాడు. చూడండి, తీసేస్తాను. చూడండి. ఏమైందండి? ఇంజిన్కి దాహం ఇస్తోంది. అదిగో అక్కడ మంట కనిపిస్తోంది. ఇల్లు అనుకుంటాను. నీళ్ళకి తీసుకొస్తాను. కార్లోకి వస్తా? అయ్యో బాబోయ్, ఒక్కదాన్ని చీకట్లో. నేను వస్తానండి, ప్లీజ్. ఓకే.
వద్దు వద్దంటే పొద్దు పోయాక బయలుదేరారు. ఈ పూటకి అమ్మవారి గుడిలోనే పడుకుని పొద్దునే రావచ్చు కదండి. నీకే గుళ్ళోనైనా పడుకుంటావు, నా ఒళ్ళోనైనా పడుకుంటావు. కానీ రాత్రంతా కొండ మీదే ఉండిపోతే బొజ్జలోని బుజ్జిబాబు చలి పట్టిపోడు. ఏమండి, ఎవరో వెంబడిస్తున్నారు. ఎవరూ లేరు, అంత నీ భ్రమ. అంత బిగ్గరగా నవ్వకండి, నాకు భయం వస్తుంది. ఎవరో రౌడీలాగా ఉన్నారండి, మనం వెళ్ళిపోదాం పదండి.
ఐఎమ్ సారీ మిస్టర్ రమేష్. ప్రమాదం వల్ల కడుపులోని బిడ్డకు ప్రాణం పోయింది. వెంటనే ఆపరేషన్ చేసి గర్భసించి తొలగించకపోతే పెద్ద ప్రాణానికే ముప్పు. అంటే? అవును, అనసూయకు ఇక సంతానయోగం లేదు. నేనెవరికి ద్రోహం చేశానండి? నేనే పాపం చేశానండి? నాకెందుకు ఈ శిక్ష? నేను మాత్రం ఎందుకు బ్రతకాలి? నేను చచ్చిపోతాను.